హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక చందమామ కథ విందాం. ఇది చాలా పెద్ద కథ, కానీ మనం చిత్రాల ద్వారా దీన్ని చిన్నగా చేసుకొని ఇవాళ వీడియోలో విందాం. సో కథలోకి వెళ్తే, ఈ కథ పేరు కొయ్య గుర్రం. ఈ కొయ్య గుర్రం అంటే అర్థమవుతుంది, అంటే చెక్కతో చేసిన గుర్రం ఎలాంటి కథని సృష్టించిందో చూద్దాం. ఒకానొక ఊర్లో, ఒక రాజ్యంలో ఇద్దరు పనిముట్లు చేసేవాళ్ళు ఉన్నారు. ఒకతనేమో కర్రలతోటి చెక్కతోటి పనిచేస్తుంటాడు, వడ్రంగి. ఇంకొకతనేమో ఇనుప పనిముట్లు చేసే అతను అనమాట. వీళ్ళిద్దరూ స్నేహంగా ఉండేవాళ్ళు. ఒకరోజు ఇద్దరికి ఒక గొడవ వచ్చింది. ఏంటంటే, నేనే గొప్ప పనిమంతుణ్ణి అంటే, కాదు నేనే గొప్ప పనిమంతుణ్ణి అని ఇద్దరు వాదులాడుకున్నారు. ఆ వాదులాట ఎక్కడ తెగక వాళ్ళు రాజుగారి దాకా వెళ్ళింది ఆ గొడవ. తీరా రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరే చెప్పండి, మా ఇద్దరిలో ఎవరు గొప్పగా పనిమంతులో చెప్పండి, తేల్చండి అన్నారు. మరి రాజుగారికేమో వీళ్ళిద్దరిలో ఎలాంటి పని చేస్తారో తెలియదు కదా, సరే మీరిద్దరు ఏదో ఒకటి చేసుకొని రండి వస్తువు, ఆ వస్తువుని బట్టి మీ గొప్పతనం ఎవరు గొప్ప అనేది నేను తేలుస్తాను అన్నాడు. సో ఆ విధంగా వాళ్ళు వెళ్ళారు. ఒక వారం రోజుల తర్వాత తిరిగి వచ్చారు. మరి ఇనుప పనిముట్లు చేసే అతను ఒక పెద్ద ఇనుప చాప తయారు చేసుకొని వచ్చాడు. మనం పడుకుంటాం కదా, అలాంటి చాప పెద్ద చేయించుకొని వచ్చాడు. దానికి రాజుగారికి అది చూపించాడు. ఏంటి నువ్వు చేసింది అంటే, నేను చేసింది ఈ చాప అన్నాడు. దానికి రాజుగారు నవ్వి, ఇదా నువ్వు చేసిన పనిముట్టు, నువ్వేదో బ్రహ్మాండమైనది చేసుకొస్తావు అని అనుకున్నాను అంటే, దానికి ఆ ఇనుప పనిముట్లు చేసే అతను, దీని గురించి తెలియదు మీకు మహారాజా, ఇది గనక మనము సముద్రం మీద పరిచామంటే కొన్ని వేల వేల బియ్యపు బస్తాల్ని ఇది మోస్తుంది, నీళ్లలోకి పడనీయకుండా చేస్తుంది అంటాడు. దానికి ఏది ప్రెస్ చేసుకొని తీసుకురండి అని సైనికులకు చెప్తే, అలాగే దాన్ని సముద్రం మీద పరిస్తే అది నిజంగానే ఎన్ని బస్తాలు వేసినా కూడా ఆ బస్తాలు నీళ్ళల్లో పడనీయకుండా కాపాడింది. దాంతో దాన్ని మన దేశంలో